ఏరియా 51 ఈ మిస్టీరియస్ ప్లేస్ లో ఏం జరుగుతుంది? యుఎస్ గవర్నమెంట్ ఎందుకు సీక్రెట్ గా ఉంచింది? ఏలియన్స్, యుఎఫ్ఓస్, టాప్ సీక్రెట్ ఎక్స్పెరిమెంట్స్ ఇవి అన్ని నిజమేనా లేక జస్ట్ థియరీస్ మాత్రమేనా? ఈ మిస్టీరియస్ తెలుసుకునే ముందు ఒక షాకింగ్ ఫ్యాక్ట్ తెలుసుకుందాం. 24 జూన్ 1947 కెనిత్ హూ ఈజ్ ఎ ప్రైవేట్ పైలట్, ఈయన ఏమని క్లెయిమ్ చేస్తున్నారంటే అతను సీటిల్ నగరంలో కొండల దగ్గర యుఎఫ్ఓస్ ని చూశారని, వాటి స్పీడ్ దాదాపు 2000 km/h ఉన్నాయని. అండ్ ఇంకో వ్యక్తి ఫ్రమ్ న్యూ మెక్సికో, పేరు మ్యాక్ బ్రెజిల్. ఈ న్యూస్ వచ్చిన 3 వీక్స్ తర్వాత తన పొలంలో ఏదో విచిత్రంగా ఆకారం కనిపించిందని ఆ ఆకారాన్ని షెరీఫ్ దగ్గరికి తీసుకుని వచ్చాడు. ఆ ఆకారం రబ్బర్ అండ్ మెటల్ కలిగి ఉంది. దీనిపైన కన్ను పడింది రోజ్విల్డ్ ఆర్మీ. అండ్ నెక్స్ట్ డే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. ఏంటి అంటే మాకు యుఎఫ్ ఉంది అని ఆధారం దొరికింది. కానీ నెక్స్ట్ డే అది ఫేక్ అని, ఆ పదార్థం కేవలం ఒక ఎయిర్ బెలూన్ అని చెప్తారు. అండ్ లేట్ 1970s లో ఇంకోసారి మళ్ళీ రూమర్స్ వినిపిస్తాయి. ఏంటి అంటే మళ్ళీ ఒక యుఎఫ్ఓ కనిపించింది అని, ఒక పిడుగు ఆ యుఎఫ్ఓ మీద పడిందని, ఆ యుఎఫ్ఓ లో ఉన్న ఏలియన్స్ అన్ని చనిపోయాయని. అండ్ 1980s లో మెర్సెల్ గారు ఒక బుక్ రాశారు, ద రోజ్వెల్ ఇన్సిడెంట్ అని. అందులో ఏముంది అంటే యాక్సిడెంట్ అయిన ఏలియన్స్ క్రాఫ్ట్ అబద్ధమని. దాని తర్వాత చాలా థియరీస్ వచ్చాయి. ఏంటి అంటే ఆ యుఎఫ్ఓ లో ఒక ఏలియన్ బ్రతికే ఉంది అని, ఒక స్పెషల్ ప్లేస్ లో పెట్టి ఇన్వెస్టిగేట్ చేస్తున్నారని. ఆ ఏరియా పేరే ఏరియా 51.